అవినీతి అక్రమాలు అహంకారం అంటూ జయలలితపై మూకుమ్మడి దాడి చేసిన డిఎంకే కాంగ్రెస్ బీజేపీలన్నీ తమిళనాడులో మరోసారి జయలలిత ముందు తల ఉంచే పరిస్థితి ఏర్పడింది. అమ్మ పేరుతో జయలలిత ప్రవేశపెట్టిన అనేక పథకాలు తమిళ ఓటర్లను విపరీతంగా ఆకర్షించినట్టు ఫలితాల సరళి చూస్తే స్పష్టంగా అర్థమవుతోంది. ఇప్పటివరకు ఏ పార్టీకి వరుసగా రెండోసారి పట్టం కట్టిన తమిళ ఓటర్లు ఈసారి చరిత్రను తిరగరాయబోతున్నారు. ఎంజీఆర్ తరువాత వరుసగా రెండోసారి అధికారం చేపట్టి జయలలిత రికార్డు తిరగరాసే అవకాశం ఉంది. అభ్యర్థుల ఎంపిక నుంచి ప్రచారం వరకు అన్ని తానే చూసుకున్న జయలలిత మరోసారి ముఖ్యమంత్రిగా పీఠాన్ని అధిష్ఠించబోతున్నారు. 118 సాధించాల్సిన అన్నాడీఎంకే ఇప్పటికే మ్యాజిక్ ఫిగర్ ను క్రాస్ చేయడంతో అన్నాడీఎంకే కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. ఇక అధికారంపై ఎన్నో ఆశలు పెట్టుకున్న డిఎంకే ఆరంభంలో పరిస్థితి ఆశావహంగా కనిపించినా తర్వాత నిరసించింది. తొలి ఫలితాల్లో హవా ప్రదర్శించిన డిఎంకే అభ్యర్థుల తర్వాత వెనుకబడిపోయారు. అయితే గత ఎన్నికలతో పోలిస్తే కరుణానిధి పార్టీ మెరుగైన ఓట్లను సాధించిందనే చెప్పాలి. 2011 ఎన్నికల్లో కేవలం 23 స్థానాలకే పరిమితమైన ద్రవిడ మున్నేట్ర కజగం ఈసారి 75 స్థానాలకు చేరువై గతం కంటే బాగా నయమీని పంచుకుంది. గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి డిఎంకే 50 సీట్లు ఎక్కువగా సాధించినట్లే కనిపిస్తోంది. ఇక కీలక పాత్ర పోషిస్తాడనుకున్న డిఎండికే నేత విజయకాంత్ బొక్కబోర్ల పడ్డారు. కింగ్ మేకర్ అవుతానని కలలుగన్న కెప్టెన్ కింగ్ కాదు కదా, కనీసం ఒక్క సీటు కూడా సాధించే స్థితిలో లేడు. ఇప్పటివరకు జరిగిన కౌంటింగ్ లో డిఎంకే అన్నాడీఎంకేలు పోటాపోటీగా ముందంజలో నడుస్తూ ఉండగా డిఎండికే సోదిలో లేకుండా పోయింది. ఎన్నికలకు ముందు అనేక వివాదాలు విమర్శలు ఎదుర్కొన్న విజయకాంత్ పోలింగ్ లో ఏమాత్రం జనం మద్దతు కూడగట్టుకోలేకపోయినట్టు స్పష్టంగా అర్థమవుతోంది. ఓవైపు జయలలిత పార్టీ అధికారం దిశగా అడుగులేస్తుండగా అసలు ఒక్క సీటు కూడా సాధించిన స్థితిలో విజయకాంత్ అప్రాధాన్య నేతగా మిగిలిపోయే పరిస్థితి ఏర్పడింది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తలకిందులు చేస్తూ తమిళనాడులో జయలలిత విజయబావుట ఎగరేశారు. 232 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో అన్నాడీఎంకే ఇప్పటికే 134 స్థానాలకు పైగా ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇక ఆరంభంలో దూకుడుగా ఉన్న డిఎంకే క్రమంగా వెనకబడుతూ అధికార పీఠానికి దూరం అవుతోంది. ఇప్పటివరకు 85 స్థానాలకు మిగిలిన పక్షాలే పెద్దగా ప్రభావం చూపకపోగా అన్ని పార్టీలను వెనక్కి నెట్టి జయలలిత దూసుకుపోతున్నారు. పార్టీ గెలుపు దిశగా పయనిస్తుండటంతో అన్నాడీఎంకే కార్యకర్తలు సంబరాల్లో మునిగి తేలుతున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. మొత్తం మీద 234 స్థానాలను తమిళనాడు అసెంబ్లీలో 232 స్థానాలకు ఎన్నికలు జరగగా సాధారణ మెజారిటీకి కావాల్సిన 118 సీట్లు సాధించాల్సి ఉండగా ఇప్పటికే జయలలిత 134కి పైగా స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్న పరిస్థితి. అవినీతి అక్రమాలు అహంకారం అంటూ జయలలితపై మూకుమ్మడి దాడి చేసిన డిఎంకే కాంగ్రెస్ బీజేపీలన్నీ తమిళనాడులో మరోసారి జయలలిత ముందు తల వంచే పరిస్థితి తప్పలేదు. అమ్మ పేరుతో జయలలిత ప్రవేశపెట్టిన అనేక పథకాలు తమిళ ఓటర్లను విపరీతంగా ఆకర్షించినట్టు ఫలితాల సరళిని చూస్తే స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పటివరకు ఏ పార్టీకి వరుసగా రెండోసారి పట్టం కట్టని తమిళ ఓటర్లు ఈసారి చరిత్రను తిరగరాయబోతున్నారు. 32 ఏళ్ల తర్వాత వరుసగా రెండోసారి అధికారం చేపట్టి జయలలిత ఎంజీఆర్ రికార్డు తిరగరాశారు. అభ్యర్థుల ఎంపిక నుంచి ప్రచారం వరకు అన్ని తానై చూసుకున్న జయలలిత మరోసారి ముఖ్యమంత్రిగా పీఠాన్ని అధిష్ఠించబోతున్నారు. 118 స్థానాలు సాధించాల్సిన అన్నాడీఎంకే ఇప్పటికే మ్యాజిక్ ఫిగర్ ను దాటింది. దీంతో అన్నాడీఎంకే కార్యాలయాల్లో సంబరాలు మిన్నంటాయి. ఇక అధికారంపై ఎన్నో ఆశలు పెట్టుకున్న డిఎంకే ఆరంభంలో పరిస్థితి ఆశావహంగా కనిపించిన తర్వాత నిరసించింది. తొలి ఫలితాల్లో హవా ప్రదర్శించిన డిఎంకే అభ్యర్థుల తర్వాత వెనుకబడ్డారు. అయితే గత ఎన్నికలతో పోలిస్తే కరుణానిధి పార్టీ మెరుగైన ఓట్లు సాధించిందనే చెప్పాలి. 2011 ఎన్నికల్లో కేవలం 23 స్థానాలకి పరిమితమైన ద్రవిడ మున్నేట్ర కజగం ఈసారి 85 స్థానాలకు చేరువై గతం కంటే బాగా నయమనిపించుకునే పరిస్థితి ఉంది. గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి డిఎంకే 60 సీట్లు ఎక్కువగా సాధించినట్లే కనిపిస్తోంది. తమిళనాడులో కీలక పాత్ర పోషిస్తాడనుకున్న డిఎండికే
అధినేత విజయకాంత్ బొక్కబోర్లా పడ్డారు. కింగ్ మేకర్ అవుతానని కలలు కన్న కెప్టెన్ కింగ్ కాదు కదా, కనీసం ఒక్క సీటు కూడా సాధించే స్థితిలో లేడు. ఇప్పటివరకు జరిగిన కౌంటింగ్ లో డిఎంకే అన్న డిఎంకేలు పోటాపోటీగా ముందంజలో నడుస్తుండగా డిఎండికే సోదిలో కూడా లేకుండా పోయింది. ఎన్నికలకు ముందు అనేక వివాదాలు, విమర్శలు ఎదుర్కొన్న విజయకాంత్ పోలింగ్ లో ఏమాత్రం జనం మద్దతు కూడగట్ట లేకపోయినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ఓవైపు జయలలిత పార్టీ అధికారం దిశగా అడుగులేస్తుండగా అసలు ఒక్క సీటు కూడా సాధించని స్థితిలో విజయకాంత్ అప్రాధాన్య నేతగా మిగిలిపోయే పరిస్థితి ఏర్పడింది. తమిళనాడు జయలలిత 100 సీట్లకు పైగా ఆధిక్యంలో కొనసాగుతున్నారు. దీంతో జై ఇంటి దగ్గర సంబరాలు అంబరానంటే పార్టీ కార్యకర్తలు స్వీట్లు పంచుకుని సంబరాలు చేసుకుంటున్నారు. విజయం తమదేనని ధీమా వ్యక్తం చేస్తున్నారు ఆ పార్టీ నేతలు.